నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రాం పెట్టింది. అది చాలా సక్సెస్ అయింది. పథకం ప్రారంభించిన 3 వారాల్లోగా ఏకంగా 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ ఫైల్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇది ఎవరికి వర్తిస్తుందో తెలుసా? అసలు ఈ స్కీమ్లో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా? దేశ ప్రజలకు వైద్య ఖర్చులు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను తీసుకొచ్చింది. అయితే ఇది కుటుంబం మొత్తానికి 5 లక్షల రూపాయల దాకా బీమా కల్పిస్తుంది. ఈ క్రమంలో వైద్య చికిత్సలు ఎక్కువగా అవసరమయ్యే సీనియర్ సిటిజన్స్కు ఇటీవల కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 70 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన వారందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఇట్లా 100 కోట్లు గ్రాంట్ చేసింది. 70 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషుడికి ఈ కార్డు తీసుకుంటే చాలా చక్కటి బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.